తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రతిరోజు కొన్ని వేల మంది ట్రై చేస్తూ ఉంటారు. అంతమందిలోనూ మనం నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. పట్టుదల, కృషితో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల గురించి మనోజ్ బాజ్పాయ్ చెప్పిన మాటలు విన్నాక చాలా మందికి ఆ సీనియర్ హీరోయిన్లు గుర్తుకొస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు వారిని చూసి. అయితే సినిమాలు లేకుంటే సిరీస్లు, ప్లాట్ఫామ్ ఏదైనా పక్కాగా కనిపిస్తున్నారు ప్రియమణి. ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఎక్కడా ఎవ్వరూ మర్చిపోకుండా చూసుకుంటున్నారు. తమన్నా కూడా ఈమె రూట్లోనే ఉన్నారు. ప్రియమణి వెబ్ సిరీస్ల మీద ఫోకస్ చేస్తుంటే స్పెషల్ సాంగ్లు అన్నింటినీ కూడా గంపగుత్తగా తీసుకున్నట్లుంటోంది తమన్నా కెరియర్ ని గమనిస్తుంటే. నార్త్ అయినా సౌత్ అయినా స్పెషల్ సాంగ్ అంటే ఫస్ట్ తమన్నా పేరే వినిపిస్తోంది. తమన్నా కన్నా సీనియర్లైన నయన్ అండ్ త్రిషా రూట్ ఇంకా స్పెషల్ గా కనిపిస్తోంది. సొంతంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కూడా జబర్దస్త్ రోల్స్ చేస్తున్నారు నయనతార. 2026లో చిరుతో మన శంకర్ వరప్రసాద్ గారు, బాలయ్యతో గోపీచంద్ మలినేని సినిమాలున్నాయి. అదర్ లాంగ్వేజెస్ సినిమాల లిస్ట్ కూడా భారీగానే ఉంది. సేమ్ ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది త్రిష కెరియర్లో. ఆల్రెడీ జోడీ కట్టిన హీరోతో మళ్లీ జోడీ కడుతున్నారు త్రిష. తెలుగులో చిరుతో విశ్వంభర, తమిళ్లో సూర్యతో సినిమా అంటూ దూసుకుపోతూ యంగ్ హీరోయిన్లకి యమా పోటీనిస్తున్నారు ఈ చెన్నై సుందరి. వీళ్లంత స్పీడ్ లేకపోయినా మలయాళ నాయిక మంజు వారియర్ హంగామా కూడా హోరుగానే కనిపిస్తోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.